ఒకానొక గ్రామం పక్కన ఒక చిన్న అడవిలో ఎండల వల్ల నీటి ఎద్దడి ఏర్పడింది. అడవి మొత్తానికి ఒకే ఒక కొలనులో నీళ్లు మిగిలాయి. ఒకరోజు ఒక పొటేలు దప్పిక తీర్చుకోవడానికి ఆ కొలను వద్దకు వచ్చింది. అది నీళ్లు తాగుతున్న సమయంలో అడవికి రాజైన సింహం అక్కడికి వచ్చి గర్జిస్తూ, నేను ఈ అడవికి రాజును, పక్కకు జరుగు, ముందు నేను నీళ్లు తాగాలి అని ఆజ్ఞాపించింది. సింహం గర్జింపుకు పొటేలు ఏమాత్రం భయపడలేదు. నేను నీకంటే ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు నీళ్లు తాగుతాను అని ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్య మాటా పెరిగి చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమయ్యారు. ఎవరు తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరి పోట్లాటను గమనిస్తున్న రెండు డేగలు పక్కనే ఉన్న చెట్టుపై వాలాయి. ఇవి రెండు కొట్టుకుంటే పొటేలు ఎలాగూ చనిపోతుంది, మనకు కష్టపడకుండా ఈరోజు మంచి విందు దొరుకుతుంది అని తమలో తాము మాట్లాడుకున్నాయి. ఆ డేగ మాటలు పొటేలు చెవిన పడ్డాయి. డేగ మాటలు విన్న పొటేలు అసలు ప్రమాదం అర్థమైంది. పంతం కంటే ప్రాణం ముఖ్యమని గ్రహించింది. వెంటనే తన పంతాన్ని విడిచింది. మృగరాజా, నువ్వే ముందు నీళ్లు తాగు, నీ తర్వాత నేను తాగుతాను అని గౌరవంగా చెప్పింది. పొటేలులో వచ్చిన ఈ మార్పు చూసి సింహం ఆశ్చర్యపోయింది. పొటేలు వినయాన్ని చూసిన సింహం మనసు మారింది. ముందు నువ్వే తాగు, అడవిలో జంతువుల అవసరాలు చూడడం రాజుగా నా బాధ్యత అని సింహం బదులిచ్చింది. ఇద్దరూ సురక్షితంగా నీళ్లు తాగి వెళ్ళిపోయారు. ఆశగా ఎదురుచూసిన డేగలకు నిరాశే మిగిలింది. నీతి అనవసరమైన పంతం ప్రాణం మీదికి తెస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు.